కల్వకుర్తి పట్టణంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో కల్వకుర్తి ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్రం మహాయజ్ఞానికి విశేష స్పందన వస్తుంది. ఈ నెల 19వ తేదీన మొదలైన మహాయజ్ఞం ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కార్యనిర్వాహకులు జూలూరి రమేష్ బాబు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని BSNL గ్రౌండ్ లో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్రం విశ్వశాంతి మహాయాగం అంగరంగ వైభవంగా 9వ రోజు కొనసాగుతుంది. ఈ రోజు కల్వకుర్తి శాసనసభ్యులు కాసిరెడ్డి నారాయణ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఋత్వికులచే ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడారు. సర్వజనుల కోసం శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ చేపట్టిన ఈ మహాయాగం వల్ల ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ప్రాంతం వాసే కాబట్టి రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం పరిచారు. యాగ మహోత్సవంలో నిర్వాహకులు జూలూరి రమేష్ బాబు నేతృత్వంలో రాయచోటి శ్రీశైలం, ప్రకాష్ గుప్తా, కల్వ మనోహర్, బీచని బాలకృష్ణ, మురళి, జంగయ్య తదితరులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల పాల్గొన్నారు. కల్వకుర్తిలో 19వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు జరుగుతున్నటువంటి ఈ యాగంలో కల్వకుర్తిలో BSNL గ్రౌండ్లో మరి ఈరోజు సోమవారం రోజు మరి భక్తులు అశేషంగా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ప్రతినిత్యము యాగాలు జరుగుతూ ఉన్నాయి. మరి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద గారి ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో అన్ని విధాలుగా యాగాలు చేస్తూ కల్వకుర్తి ప్రాంతం సుభిక్షాంతంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు క్షేమంగా ఉండాలని, వాడి పంటలతోటి తులకుగాలని చెప్పేసి వారి ఆశీస్సులతోటి మరి భక్తులు కూడా ప్రతినిత్యం వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు, అదేవిధంగా యజ్ఞంలో అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసి, మరి ఈ ప్రాంతం నుంచి రైతులంతా సుభిక్షంగా ఉంటే రాష్ట్రం అంతా కూడా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా స్వామీజీ గారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పేసి ఇక్కడ వేలాదిగా విద్యార్థులు కూడా వస్తూ ఉన్నారు. మరి వారికి అందరూ కూడా చదువు బాగా వచ్చి తెలుగుమంతులై ఉద్యోగాలు చేసి మంచి బిజినెస్లలో వారందరూ సెటిల్ అవ్వాలని చెప్పి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమతి రత్నమాల ఆనంద్ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా సురేష్ గారికి, భక్తులకు అందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి రాబోయే 3వ తారీఖు ఆగస్టు వరకు అందరూ ఈ యాగంలో పాలు పంచుకోవాలి అని చెప్పేసి, స్వామి వారి కృప మనపైన ఉండాలని చెప్పేసి ఈ యాగం చేయాల్సిందిగా అందరికీ